ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే విద్యార్థులకు కూడా మంచి ఉందని చెప్పేసి వారందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున ఉదయపూర్వక అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్ వాళ్ళు కూడా ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా స్ఫూర్తి కలగాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ వాళ్ళలో తిరగడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళకు కూడా ఈ మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది, కష్టపడి చదవాలని చెప్పేసి నా యొక్క ఉద్దేశం సార్. అవసరం కార్యక్రమాన్ని చేపట్టండి అనగానే ఎస్ఐ గారు ఏసీ గారు కూడా వెంకటేశ్వర గారు కూడా అవసరమైన కోరడం జరిగింది. ఆ కోరిక మేరకు ఉత్తమ మండలంలో ఉన్నటువంటి 10th క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి వ్యక్తులందరికీ అప్రాక్సిమేట్ చాలా మంది వచ్చింది కాబట్టి ఏవో 560 వాళ్ళందరికీ అమౌంట్ కూడా ఇస్తున్నాం. విజయ్ పటేల్ గారు గవర్నమెంట్ వచ్చారు, 10,000 రూపాయలు తాను సహకరించడం జరిగింది. Also, I congratulate the teachers who have excelled. They have struggled a lot to get the good result in Mukkal and Adhiraji Mukkal Mandal. అలాగే మా ముక్కల్ పాఠశాల గురించి చెప్పాలంటే ఈ ఆర్మూర్ డివిజన్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి అన్ని పాఠశాలల కంటే 582 మార్క్స్ అని మేము ముందుగా చెప్పడానికి ప్రాబ్లమ్స్ చేశాం. అలాగే 574 సెకండ్ ప్లేస్లో చేశాం. సో on behalf of our headmaster and staff, I congratulate all the teachers. అలాగే నేను పేరెంట్స్ కూడా ఇది ఒక విషయం చెప్పదలుచుకున్నా. సో మార్క్స్ ఇది నాట్ ఎట్ ఆల్ పారామీటర్. మార్క్స్ అనేవి పారామీటర్ కానే కాదు. మార్క్స్ కొంత తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. దాన్ని బేస్ చేసుకొని తక్కువ వచ్చిందని చెప్పేసి ఇన్ఫీరియారిటీ రూల్ కావడం, అలాగే ఎక్కువ వచ్చిందని చెప్పి సుపీరియారిటీ రూల్ కావడం అనేది కరెక్ట్ కాదు. విలువల విద్య నేర్చుకున్నప్పుడే సమాజానికి ఉపయోగపడుతుంది, మన పిల్లలు కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను పిల్లలకు శుభాకాంక్షలు చేయించినందుకు విడిసి ముక్కల్ గారికి, అలాగే రేస్ క్లబ్ ఆఫ్ పాల్గొండ, అలాగే ముక్కల్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. గ్రామాభివృద్ధి కమిటీ ముప్పాల్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ పాల్గొండ మరియు ముప్పాల్, అలాగే ముప్పాల్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహింపబడుతూ ఉన్నటువంటి ఈ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవానికి విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా ఇంతమంది ఉన్నారు కాబట్టి పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా సురేష్ సార్ గారి గురించి ఒక మాట. వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి మా తెలుగు పండితులు కూడా చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సాహస కార్యం చేస్తున్నారు. ఏంటంటే 30 ముద్రిత గ్రంథాలు ఉన్నాయి వారికి. ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే ఇది. వారు ఒక మంచి కవి, ఒక సహృదయుడు. ఆ సహృదయం చేత, నా మీద ఉన్నటువంటి గౌరవం చేత నన్ను ఒక 5-6 రోజుల క్రితం చేయడం ద్వారా మా హెడ్ మాస్టర్ గారు సంబంధించి ఇలాంటి కార్యక్రమాన్ని గురించి మాట్లాడినాము. అయితే విద్యార్థులు అంటే ప్రతిభా గరీయసి అన్నారు పెద్దలు. ఆ ప్రతిభను ప్రోత్సహిస్తే ఇంకా ఇంకా వాళ్ళు ఉన్నత స్థాయికి చేరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు దీటైన విధంగా, మించిన విధంగా, ఇంకా అక్షయించిన విధంగా కృషి చేసేటటువంటి ఉపాధ్యాయులు, విశేషమైనటువంటి ప్రతిభ, విశేషానుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులు, ప్రభుత్వోపాధ్యాయులు అని నిర్బంధంగా, నిస్సంకోచంగా చెప్పవచ్చు. నిన్ననే నేను ఒక 5 రోజులు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ వెళ్ళొచ్చిన ఎస్ఆర్పీగా, స్టేట్ రిసోర్స్ పర్సన్గా ఎంతమంది ఉపాధ్యాయులు ఎన్ని రకాల ఊరు తరఫు నుంచి అందరికీ అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఇక్కడ పురస్కారం తీసుకుంటున్న పిల్లలు, తల్లిదండ్రులను, అదేవిధంగా మన ఊరు కమిటీ మధ్యాహ్నానికి పత్రికలకు నాకు అందరూ అయితే ఇప్పుడు అందరూ ఒక్కొక్క రకంగా అయితే చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదంటే ఇప్పుడు స్టేజెస్
ఫస్ట్ అంటే మెట్లు అన్నట్టు ఎస్ఎస్ ఒక మెట్టు, ఇంటర్ ఒక మెట్టు, దాని తర్వాత డిగ్రీ ఒక మెట్టు అని. ఈ మెట్టుకు ఫౌండేషన్ ఏంటంటే 9th and 10th సబ్జెక్ట్. దీనికి ఎవరైతే ఫాలో చేస్తారో ఎల్లకాలం అనేది వాళ్ళు మెట్లు ఎక్కుతారు. కాబట్టి దయచేసి పిల్లలకు మెసేజ్ ఇచ్చేది ఏమంటే, మీరు 9th and 10th మంచిగా బేస్ చేసుకుని పోతే మీరు ఇంటర్ మంచిగా సాధించవచ్చు, డిగ్రీ పోవచ్చు. ఏమున్నా ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ కావాలనుకున్నా, ఇంజనీరింగ్ కావాలనుకున్నా, ఏకున్నా బేస్ మీకు ఇదే. కాబట్టి దయచేసి మీరు మీకు పాటిస్తారనుకో మీరు కోరుకుంటూ నేను చిన్న ప్రశ్న ముగిస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఒక మంచి చక్కని ప్రోగ్రాం ఇచ్చేదానికి. ఈ ప్రోగ్రాం వల్ల పిల్లలు కొద్దిగా చదువుకోవాలని పట్టుదల ఉత్సాహం పెరుగుతుందని మేము ఖచ్చితంగా ధన్యవాదాలు. చూస్తే ఉత్సాహం మండలం చాలా చిన్నది సార్. జిల్లాలో కూడా సెకండ్ స్మాలెస్ట్ మండలి. మీరు మీటింగ్ కూడా మీరు చిన్నమండ అంటారు సార్. కానీ చిన్నమండ అయినప్పటికీ మనం దేంట్లో తగ్గేది లేదని ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లు, పాఠశాల సిబ్బంది అందరూ కూడా విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థులందరినీ మంచి మార్కులతో పాస్ అయ్యే విధంగా చేశారు సార్. ఈ సందర్భంగా సభముఖంగా మా స్టాఫ్ అందరికీ కూడా మండల విద్యార్థుల తరఫున ధన్యవాదాలు సార్. మన మండలంలో హైయెస్ట్ మార్క్స్ 580 సార్. చిరంజీవి సాయి మైత్రి ఇవే డిస్టిక్లో దాటలేదు సార్. జిల్లాలో కూడా వచ్చేది మన మండలం తిన్నది. కానీ జిల్లా వ్యాప్తంగా మన మండలం పేరు మార్పుకోవాలని జరిగిన ఆ టీచర్కి ప్రధానమైన శుభాశిస్తులు సార్. అదేవిధంగా ఈ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించి విద్యార్థులందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణమయ్యే విధంగా కృషి చేసిన సీఎంపీ వారికి, అదేవిధంగా పోలీస్ శాఖ వారికి కూడా. ఎందుకంటే ఎలాంటి ఆవశ్యక సంఘటనలు కూడా చక్కని బందోబస్తు ఏర్పాటు చేశారు సార్. వారికి కూడా ధన్యవాదాలు. కంటిన్యూస్ వాళ్ళకు ప్రోత్సాహం చేస్తూ వాళ్ళకు మంచి విద్యా సంస్థల్లో వాళ్ళని చేర్పించి వాళ్ళని ఇదే మార్గంలో పెడితే వాళ్ళు డెఫినెట్గా మంచి ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుంది. ఎవరైతే మంచి మార్కులు సాధించిన వాళ్ళకి మా ప్రోత్సాహం కూడా ఉండాలి. మీరు ఎవరైనా సరే ఫ్యూచర్లో మంచి ఉద్యోగాలు సాధించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి జాబ్ మేళను కూడా మీకు అందించడం జరుగుతుంది. దానికి మీరు ఏంటంటే జస్ట్ మీరు చదువుకోవాలి, నిరంతరంగా చదువుతూనే ఉండాలా. చదువుతుంటే అవకాశాలు, సదుపాయాలు అవన్నీ గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కానీ మేము మీకు ప్రొవైడ్ చేసే రెస్పాన్సిబిలిటీ మాకు కూడా ఉంది. ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఉద్యోగాలుగా మంచి వాళ్ళని వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యే విధంగా తీర్చిదిద్దే రెస్పాన్సిబిలిటీ కూడా మాకు పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉందని మేము మీకు తెలియజేస్తున్నాము. మెయిన్గా చెప్పేది ఏంటంటే ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులకు మీరు మీ పిల్లల్ని కంటిన్యూ చదివిస్తూనే ఉండాలి. ఎందుకంటే మహిళలు కూడా ప్రతి రంగంలో మగవారితో పాటు అన్నింటిలో ఈ జనరేషన్లో అలాంటి తేడా లేకుండా అందరూ ముందుకు వస్తున్నారు, అందరూ జాబ్ చేస్తున్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే జనరేషన్ ఇది. మీరు కంటిన్యూస్ ఎలాంటి ఇబ్బంది అనుకోకుండా వాళ్ళని చదివించాలి. ఎక్కువ మార్కులు వచ్చినా, ఎక్కువ మార్క్స్ వచ్చినా ఇక్కడ ఒకటి క్లాస్ మార్క్స్ వచ్చిన వాళ్ళే ఉన్నారు. మంచి మార్కులు తీసుకొచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారి యొక్క మార్కులు రావడానికి కష్టపడినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు, ముఖ్యంగా ఉపాధ్యాయులకు కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. అందరికీ వీళ్ళు ఒక తరగతిలో 40 మంది విద్యార్థులు ఉంటే ఆ 40 మంది విద్యార్థులు కూడా కొంతమంది విద్యార్థులు ఎందుకు తీసుకొస్తున్నారంటే వాళ్ళకి ఎవరు ఏ విధంగా ఇవ్వడం అనేది తెలుసుకునే ఇదే విధంగా ఉందంటే విద్యార్థులు ఉపాధ్యాయుల దగ్గర వాళ్ళని ఎవరైతే మంచిగా వాళ్ళని
డిసైడ్ చేసుకుంటా చదువుల వాళ్ళని ఇక్కడ డిసైడ్ చేయడం కాదు, వాళ్ళకి ఇంకా ఎక్కువ కేర్ తీసుకొని ముందు ఇంకా ఎక్కువ చేయాలని చెప్పేసి వాళ్ళని కూడా నేను ఉపాధ్యాయులు తెలియజేస్తున్నాను, కోరుతున్నాను. ఇప్పుడు ఈ విద్యార్థులకు తెలియజేది ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఇది మీకు ఆరంభం మాత్రమే, ఇది ఓన్లీ ఫస్ట్ స్టేజ్ మాత్రమే. ఇది ఇంకా ముందు ఇంకా కఠినమైన ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ కఠినమైన ఎగ్జామ్స్ కూడా మీరు